హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా ఆర్యది డే ఇన్ మై లైఫ్ చేయమని, వాడు ఒక రోజులో ఏం చేస్తాడని చాలామంది అడుగుతున్నారు. సో అదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నా. వాడైతే మార్నింగ్ ఒక్కొక్కసారి 7కి 8కి 9కి అట్లా లేస్తాడు. బట్ 9 లోపు అయితే లేస్తాడు ఖచ్చితంగా. ఇంకా నైట్ పడుకునే దాన్ని బట్టి మార్నింగ్ లేస్తాడు. ఇంకా లేవగానే మస్తు ఫ్రెష్గా ఉంటాడు. అస్సలు ఏడవాడు. పొద్దున్నే ఫుల్ బాగా నిద్రపోయి లేస్తాడు కదా. సో వానికైతే అస్సలు ఇంకా డ్రౌజినెస్ కానీ అది ఏం ఉండదు. మంచిగా లేవగానే ఇద్దరు అన్నదమ్ములు మంచిగా ఆడుకుంటారు. అస్సలు ఇబ్బంది పెట్టరు. ఒక 2 గంటల రాకనైతే వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటారు. ఇంకా తర్వాతనైతే ఈ 2 గంటలలో నేను మంచిగా పని చేసుకుంటా. ఇంకా నేను ఆఫీస్కి పోయే రోజైతే మస్తు హడావిడి ఉంటుంది. ఇంకా ఆఫీస్కి పోని రోజు అయితే కొంచెం కూల్గానే ఉంటుంది. కూల్గానే అన్ని పనులు చేసుకుంటా. పిల్లలతో కూడా బాగా టైం స్పెండ్ చేస్తా. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ రోజు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పెడతా. మళ్ళీ ఇప్పుడు 7:30 8కి ఆ టైంలో లేచిండు ఈరోజు. మళ్ళీ 10కి 11కి అట్లా వండుకుంటాడు. ఈ మధ్యలో నేను అసలు డైలీ ఫుడ్డే పెట్టాను నేను మా చిన్నోడికి. అయితే చాలామంది ఫుడ్ ఏం పెడుతున్నారు చెప్పండి అక్క అని అంటున్నారు. కానీ అసలు నేను ఫుడ్డే పెట్టాను వానికి ఇంట్లో ఉన్నప్పుడు. అలా అని ఆఫీస్కి పోయినప్పుడేమో నాకు అసలు టైం ఉండదు, అట్లా కూడా పెట్టా. సో ఇంకా కంప్లీట్గా వాడు పాల మీదనే ఉంటాడు. ఎప్పుడో నాకు ఆఫీస్ వర్క్ లేనప్పుడు, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు, ఇంకా ఇంట్లో పనులు, ఇద్దరు పిల్లలతో, ఇంత చిన్న పిల్లలతో పని ఎట్లుంటుందో అది పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందులో నేను ఆఫీస్కి పోతా కాబట్టి ఇంకా నాకు ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంకా 9కి అట్లా నేనైతే ఈరోజు పెసరట్టు చేసిన. సో ఈ పెసరట్టు కానీ, ఇట్లా దోశ కానీ, ఇడ్లీ కానీ, బిస్కెట్స్ కానీ, రస్క్ కానీ ఇట్లా హ్యాండ్కే ఇస్తా. వాడికి నమలడము అవన్నీ అలవాటు. నమిలి తినే కాడికి తింటాడు, పడేసే కాడికి పడేస్తాడు. పిల్లలకి ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి నమలడము, నాలుకతో కరెక్ట్గా పళ్ళ కిందికి తోయడము ఇవన్నీ అలవాటు అవుతాయి. చేత్తో నోట్లకి కరెక్ట్గా తినడము ఇవన్నీ అలవాటు అవుతాయి అన్నట్టు. సో ఫుడ్ వేస్ట్ అవుతుంది అని అనుకోకుండా ఇట్లాంటివి ఇవ్వండి. కొంచెం ఫుడ్ ఫాస్ట్గా తినడం అలవాటు అవుతుంది. ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనం తినిపించే దానికంటే వాళ్ళు తినేదానికి ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ మధ్యలో ఒకసారి అయితే పాలిస్తా. ఇచ్చిన తర్వాత కాసేపు అయితే ఇట్లా బొమ్మలు వేస్తే వాడే ఆడుకుంటాడు. అసలు ఏం ఇబ్బంది పెట్టాడు. ఇంకొక్కొక్కసారి ఎప్పుడో రోజులో ఒక 4-5 సార్లు, రోజులో ఒక 2-3 సార్లు మాత్రం బాగా క్రాంకీ చేస్తాడు. అది ఎందుకు వేస్తాడు అనేది మాకు అర్థమవుతుంది. నిద్ర లేదంటే ఆకలి, ఈ రెండింట్లలో ఏదో ఒకటి వచ్చినప్పుడు మాత్రం బాగా ఏడుస్తాడు. ఇంకా కొంచెం అయిన తర్వాతనైతే ఇట్లా ఒక చిన్న వాటర్ మిలన్ ముక్కిచ్చిన. ఇది తిన్న వెంటనే ఇక మళ్ళీ పాలు ఇచ్చిన వాళ్ళు ఇంకా మంచిగా హాయిగా పడుకున్నాడు. ఈ నిద్ర అయితే ఒక్కొక్కసారి 10 నిమిషాలే పోతాడు, ఒక్కొక్కసారి గంట పోతాడు. అది చెప్పలేము. ఇంట్లో బాగా ప్రశాంతంగా ఉంటే, అసలు ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే మంచిగా పడుకుంటాడు. లేదు అంటే తొందరనే లేస్తాడు. బట్ ఎప్పుడు లేచినా కూడా మంచిగానే ఉంటాడు. కానీ పిల్లలకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎంత నిద్రపోతే అంత హెల్తీగా ఉంటారు, అంత హ్యాపీగా ఉంటారు, మనల్ని కూడా ఇబ్బంది పెట్టరు. పిల్లలకి నిద్ర ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు వాళ్ళు నిద్రలోనే సగం పెరుగుతారు అనేదంటే నమ్ముతారా మీరు? ఇంకా నేను ఇంట్లో ఉంటేనైతే నన్నే ఎత్తుకోమని ఫుల్ ఏడుస్తాడు. ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ ఎత్తుకొని కూర్చుంటే అస్సలు ఉంటలేడు. నేను అటు ఇటు తిరుగుతూ ఉంటా కదా ఇంట్లో, ఇంకా నేనే ఎత్తుకోవాలా. నేను ఎత్తుకున్న తర్వాత నవ్వుతున్నాడు చూసిర్రా. ఇంకా ఇట్లనే డే అంతా ఇట్లనే చేస్తాడు. ఇంకా మ్యాక్సిమం ఇంకా పడుకొని లేచిన తర్వాత వెంటనే పాలైతే ఇయ్య నేను. సో వెంటనే పాలు ఇవ్వద్దు. ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఆకలి అనేది అయినప్పుడు మాత్రమే పాలు ఇవ్వాలి. మనం ఇష్టం ఉన్నప్పుడు ఇస్తే వాళ్ళకి పెరుగుదల అనేది అటు ఇటు అవుతుంది. అండ్ ఓవర్ ఫీడ్ వల్ల కూడా వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు, ఇబ్బంది పడతారు. లైక్ మనం కూడా బాగా తినేదానికంటే ఎక్కువ తినడము, తాగేదానికంటే ఎక్కువ తాగడము చేసినప్పుడు కూడా మనకి అతలాకుతలం అవుతుంది కదా. సేమ్ వాళ్ళకు కూడా అదే, పిల్లలు పాలు తాగుతుండు అయినా ఏడుస్తుండు అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. కానీ పాలు ఇచ్చేంతనే ఇవ్వాలి. అట్లానే మొత్తానికి ఇవ్వకుండా ఉండొద్దు, అట్లానే ఓవర్ ఫీడింగ్ కూడా చేయొద్దు. ఇంకా మిల్క్ ఇచ్చిన తర్వాత ఇంక ఇట్లా కూర్చొని అయితే వాళ్ళ డాడీ ముచ్చట చెప్తుంటే వింటాడు. కొన్ని మాటలు కూడా మాట్లాడుతుండే ఈ మధ్యలో. ఏమంటుండో వినండి మీరు. సో
సో ఇప్పుడైతే టైం మధ్యాహ్నం అవుతుంది. ఇంకా మధ్యాహ్నం కూడా నేను ఎక్కువ ఫీడింగే ఇస్తాను అని చెప్తున్నా కదా. సో ఫీడింగ్ ఇచ్చిన తర్వాతనైతే ఇట్లా మంచిగా యాక్టివ్గా ఆడుకుంటాడు. అట్లీస్ట్ ఎక్కువ ఫీడింగ్ తాగడు వీడు. ఎక్కువ అంటే కొందరు పిల్లలు 15 to 20 minutes తాగుతారు, అంతకు ఎక్కువ తాగుతారు అని అంటారు కదా. వీడైతే జస్ట్ నోరు తడుపుకొని నోరు తడుపుకుంటాడు అంతే. అంటే జస్ట్ 2 minutes or 3 minutes కంటే ఎక్కువ తాగడు, కానీ ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉంటాడు కొంచెం కొంచెము. తర్వాత అయితే ఇంకా ఫుల్ జోష్గా ఇట్లా ఇల్లంతా తిరుగుకుంటూ మంచిగా ఆడతాడు. మధ్యాహ్నం మళ్ళీ ఒక నిద్రేసిండు, క్యాప్చర్ చేయలేకపోయినా. సో నేను ఈరోజు వర్కింగ్ కాబట్టి అదైతే మిస్ అయిపోయింది. ఇంకా ఇంట్లో అయితే వస్తువులన్నీ మేమైతే ఇల్లు నీట్గా ఉంచుతాము, పిల్లలు ఉన్నారు కాబట్టి డైలీ క్లీన్ చేస్తాము. సో ఆ దువ్వెన ఏంది, ఆ దువ్వెన నోట్లో పెట్టుకుంటాడు కదా అంటే అది మేము యూజ్ చేసేది కాదండి, వాడు ఆడుకునేదే. ఇంకా మేము వాడు ఆడుకుంటుండని మేము యూజ్ చేయట్లే, క్లీన్ చేసి ఇస్తాము ప్రతి వస్తువు. ఏది కూడా ఇప్పుడు ఈ ఏజ్లో అన్నీ నోట్లో పెట్టుకుంటారు కదా. ఇంట్లో అయితే మంచిగా నీట్గానే ఉంచుతాము. ప్రతిరోజు గచ్చుని మంచిగా వాటర్ పెట్టి దూడుస్తాము. ఎప్పటికప్పుడు మంచిగా ఇట్లా ఆడుకుంటాడు, అసలు ఎవరిని డిస్టర్బ్ చేయడు ఒక్కొక్కసారి. బట్ ఆకలి అయితే మాత్రం ఆగడు. ఆకలి అయినప్పుడు అట్లీస్ట్ ఒక 10 ml మిల్క్ అయితే ఇవ్వాలి. ఆ 10 ml వాడికి సంతోషము. ఇంక ఇప్పుడైతే స్నానము. ఇంకా స్నానం అంటే నేను డేలో ఎప్పుడు అంటే అప్పుడు పోస్తా అండి. అది నైటా, మార్నింగా, మధ్యాహ్నమా, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్తా. ఇప్పుడే పోస్తా అనే టైం అయితే ఎప్పుడు లేదు. నాకు నా పనిని బట్టి వాడు యాక్టివ్గా ఉన్నాడా లేదా, ఒక్కొక్కసారి క్రాంకీ చేసినప్పుడు కూడా నేను స్నానం పోస్తా. అప్పుడు బాగా కూల్ అవుతాడు, మంచిగా ఆడుకుంటాడు. అండ్ స్నానం పోసేటప్పుడు అయితే అస్సలు ఏడవాడు, మంచిగా పోసుకుంటాడు. స్నానం అయిపోయి మళ్ళీ డ్రెస్ చేసేంత వరకు అసలు ఏడవాడు, అంత బాగా పోసుకుంటాడు. నాకు ఈ స్నానంతోనైతే ఇబ్బంది లేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా నేనే స్నానం పోస్తున్నా వీడికి ఆఫ్టర్ 21st. బికాజ్ నాది నార్మల్ డెలివరీ కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏం లేదు అంటే పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళకి ఉన్నంత ఇబ్బంది ఉండదు కాబట్టి సో నేనే పోసుకున్నా. నా పిల్లలు కాబట్టి నాకు ఇంట్రెస్ట్. మన పిల్లలకు మనం చేసుకోవడంలో మస్తు అనిపిస్తుంది కదా. సో అట్లా ఇంక ఇక్కడనైతే స్నానానికి వాటర్ పెట్టి మేము ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంక తర్వాత అయితే స్నానం చేసి వచ్చిండు. ఇంకా చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడో. ఇంకా క్లీన్ చేయలేదు, సో క్లీన్ చేసి డ్రెస్ వేసుకొని మళ్ళీ కాసేపు ఇంకా ఫుడ్ అయితే ఈరోజు నిజంగా ఏం పెట్టలేదు. నాకు మరీ ఓవర్గా వర్క్ ఉండడం వల్ల నేను అసలు ఫుడ్ చేసే టైం కూడా లేదు. ఈవినింగ్ ఇంట్లో కూడా ఎవ్వరు లేరు, పిల్లలు ఇద్దరు, నేను ముగ్గురమే ఉన్నాము. సో మా ఆయన పని మీద బయటకు వెళ్ళిండి ఈరోజు అయితే. ఇంకా అటు వర్క్ చేస్తూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ నాకు ఇంట్లో వర్క్ అయితే ఏం చేయలేదు. బోల్ తోమడము, ఇల్లు ఉడవడము, బట్టలు మడత పెట్టడము, వంట కూడా నేను ఒక్కసారే వండుకొని ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింటూనే ఉన్నా. సో మా పెద్ద బాబు ఏం తింటాడు అని కూడా చాలామంది అడుగుతారు. మా పెద్ద బాబు కూడా మేము ఏది తింటే వాడు అదే తింటాడు. వానికి స్పెషల్గా అంటూ ఏమీ పెట్టను నేను. అసలు నేను చపాతీ తింటే చపాతీ తింటాడు, పూరి తింటే పూరి, అన్నం తింటే అన్నము, కాకరకాయ కూర, అన్ని కూరలు తింటాడు. చికెన్, మటన్, ఫిష్ అన్నీ తింటాడు. లేకపోతే కారం నూనె వేసి కూడా తినబెడితే అది కూడా తింటాడు. వాడితో నాకు అసలు ప్రాబ్లం లేదు. బట్ తినేటప్పుడు మాత్రం టీవీ చూసుకుంటూ తింటాడు. ఆ ఒక్క టైం మాత్రం టీవీ ఇస్తా, ఎందుకంటే నాకు టైం ఉండదు కాబట్టి. సో ఇంకా నైట్ ఒక 9 ఆ టైం అయింది. రచ్చ చేసిండు ఫుల్గా. ఇల్లంతా ఇట్లా ఆడుకుంటా తిరుగుకుంటా బాగా ఎంజాయ్ చేస్తాడు ఈ పొట్టోడు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా బెడ్ మీదకి ఒక 10కి అట్లా తీసుకొని పోతాం. మేమంతా తినేసి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని మార్నింగ్కి ఫ్రెష్గా ఉండాలి కాబట్టి మ్యాక్సిమం నైటే పని చేసుకొని ఉంటా, మార్నింగ్ ఎక్కువ పని పెట్టుకోను నేను. ఇంకా వీడైతే మంచిగా ఇట్లా ఆడుకొని లాస్ట్కి అయితే మళ్ళీ బెడ్ మీదకి తీసుకుపోయాక కూడా గంట సేపు ఆడతాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. కిటికీ ఎక్కుతాడు, అది ఎక్కుతాడు, ఇది ఎక్కుతాడు, బెడ్ ఉంది అంటాడు, ఇది ఏడుస్తాడు, అది ఏడుస్తాడు. పడుకునే ముందు ఒక 2-3 సార్లు పాలు తాగి పడుకుంటాడు. బాగా ఇబ్బంది ఏం పెట్టాడు. ఒక పడుకునే లోపు 2-3 సార్లు పాలు కొన్ని తాగేసి ఇట్లా అన్నదమ్ములు ఇద్దరు మంచిగా ఆడుకొని పడుకుంటారు. బట్ కంప్లీట్గా సాయంత్రం వరకు అయితే నాకు రోగం తిరిగి చేతులకు వస్తుంది. ఎందుకంటే నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ ఎందుకు అక్క మీకు నార్మల్ డెలివరీయే కదా అని చాలామంది అడుగుతున్నారు. బట్ నార్మల్ డెలివరీయే. బట్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఆ ప్రాబ్లమ్స్ నేను త్వరలో మీతో షేర్ చేసుకుంటా. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తా పడుకోవాలి అంటే. ఇట్లా ఒక లైట్స్ అన్నీ ఆఫ్ చేయగానే ఇంకా 10 minutesలో సిట్రేట్ అవుతారు. సో వాళ్ళకి అన్ని థింగ్స్ అనిపిస్తే ఇది డేనే నైట్ కాదు అనేది మనమే అలవాటు చేయాలి. అది పిల్లలకి పుట్టిన day 1 నుంచి అలవాటు చేయడం బెటరు. అట్లా అలవాటు చేస్తూ ఉండగా మనకైతే ఒక
ఒక 6 వీక్స్ వరకు వాళ్ళు నార్మల్గా మనలాగా మనం ఎప్పుడు పడుకుంటే వాళ్ళు అప్పుడు పడుకుంటారు. ఇంకా లాస్ట్కి అయితే 11ంటికి ఇట్లా వండుకుంటాడు. పడుకునేటప్పుడు ఆయిల్ పెడతా కొన్నిసార్లు పెట్టా. బట్ ఈరోజు మరీ ఇబ్బంది పెట్టిండు. సో ఆయిల్ పెట్టి ఇట్లా మసాజ్ చేస్తే అటే వండుకుంటాడు. నైట్ ఒక 4-5 సార్లు లేస్తాడు, పాలు తాగి పడుకుంటాడు. ఇంకా ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా.